సార్ నమస్తే సార్. నమస్తే. సుందరారెడ్డి గారు, నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ పరిస్థితి 2022లో ఎలా ఉంది? అసలు గ్రాఫ్లు ఏమంటున్నాయి? రైట్. అంటే టోటల్ ఇందులో ఈ ఇండెక్స్లో 30 స్టాక్స్ దాకా ఉంటాయండి. న్యాచురల్గానే ఫుల్ వెల్ డైవర్సిఫైడ్ అనమాట. అండ్ ఐటీసీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ హోమ్ అప్లయన్స్, హాస్పిటల్స్ మొత్తం అంటే ఒక కన్జంప్షన్కి కావాల్సిన మొత్తం ఉంటాయి అనమాట. గృహ అవసరాలు అంటాం కదా. ఇది ఇండెక్స్ ద్వారా ఏంటంటే కన్జంప్షన్ ఇండియాలో ఎలా జరుగుతుందో మన క్లారిటీ వచ్చింది అనమాట. అంటే ఓవరాల్గా ఇది 9.5% మూవ్ అయింది ఈ సంవత్సరం. అండ్ ఐటీసీ స్టార్ పర్ఫార్మర్ 50% రిటర్న్స్. ఐటీసీ అండ్ M&M ఆల్మోస్ట్ 45%. అండ్ అదాని ట్రాన్స్మిషన్ ఆల్మోస్ట్ 45% వచ్చింది. సో ఈ మూడు లీడింగ్లో ఉన్నాయి. అంటే మిగతా యావరేజ్ పర్ఫార్మెన్స్ మన మారుతి కావచ్చు, హీరో హోండా కావచ్చు, భారతీ ఎయిర్టెల్ 20% తోటి ఆల్ టైమ్ హైలో ఉంది. ఇవన్నీ లీడింగ్లో ఉన్నాయి. అంటే డిసప్పాయింట్ అంటే జీ ఎంటర్ప్రైజెస్ అండి, ఆల్మోస్ట్ 30% మైనస్లో ఉంది. అండ్ వోల్టాస్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ అన్నీ కూడా అంతే ఉన్నాయి. ఈవెన్ అపోలో హాస్పిటల్స్ ఇవి కూడా నెగిటివ్ రిటర్న్స్ జనరేట్ చేసినాయి. సో డిఎల్ఎఫ్ ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్గా 9% రిటర్న్స్ అనమాట ఓవరాల్గా. సో వెల్ డైవర్సిఫై అవ్వటం, ఆల్మోస్ట్ 30 స్టాక్స్ దీంట్లో ఉండటం అండ్ వెయిటేజ్ డ్రాప్ అవటం వల్ల సెక్టార్ అంత బాగా మూవ్ అవ్వలేదు. బట్ యా, కన్జంప్షన్ స్టోరీ ఇండియాలో అది 1 డేలో అయిపోయేది కదండి. డెఫినెట్గా గోయింగ్ టు రాక్. అండ్ వెరైటీ ఏంటంటే ఈవెన్ జుబిలెంట్ ఫుడ్స్ కూడా ఆల్మోస్ట్ 30% మైనస్ ఇచ్చింది ఈ సంవత్సరం. యాక్చువల్గా క్విక్ ఫుడ్స్ అనేది బిజినెస్ మోడల్ చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్. బట్ ఎందుకో కన్జంప్షన్ లీడర్ అయిన ఈ క్విక్ ఫుడ్ సర్వీస్ సెంటర్స్లో కూడా నెగిటివ్ రిటర్న్ జనరేట్ చేసింది. స్టాక్ మార్కెట్లో డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ అనేది మామూలే కాబట్టి. బట్ ఓవరాల్గా 9% తోటి ఇది కూడా లీడింగ్లో ఉంది. స్టార్ పర్ఫార్మెన్స్ ఐటీసీ. ఓకే, దాంతో సెక్టర్స్ అన్ని ముందుకు వెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.